ఓం శాంతి 26/12/2023 సాకార ఈశ్వరీయం మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ చదువు మనుషులను దేవతలుగా చేస్తుంది. ఇందులో కొద్దిగా కూడా పొరపాటు చేయరాదు. కేవలం తింటూ నిద్రిస్తూ చదువుకోకుండా ఉంటే చాలా పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. ప్రశ్న: ఏ విషయంలో బ్రహ్మబాబాను అనుసరిస్తే ఉన్నతి జరుగుతూ ఉంటుంది? జవాబు: ఎలాగైతే బ్రహ్మబాబా తన సర్వస్వాన్ని పూర్తిగా ఆహుతి చేశారో, అనగా తన సర్వస్వాన్ని తండ్రికి సమర్పించారో, అలా తండ్రిని అనుసరించండి. ఉన్నతికి సాధనము తండ్రి ద్వారా రచింపబడిన ఈ రుద్ర యజ్ఞంలో తమ ఆహుతిని ఇవ్వాలి. అంటే తండ్రికి పూర్తి సహాయకారులుగా అవ్వాలి. కానీ నేను ఇంత సహయోగం చేశాను, ఇంత ఇచ్చాను, ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ రాకూడదు. తండ్రి దాత, వారి నుండి మీరు తీసుకుంటారే కానీ ఇచ్చేది ఏమీ లేదు. పాట: నీవు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. దీనిపై కూడా పిల్లలకు అర్థం చేయించాలి. నేను పిల్లలతో మాట్లాడుతున్నాను అని ఇంకెవ్వరూ చెప్పలేరు. సాధు సత్పురుషులు మహాత్ములు అనేక మంది ఉన్నారు. వీరిలో శక్తి ఉంది అని కొంతమంది అంటారు. శివ్ బాబా అందరికీ తండ్రి. ఆ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. చాలామంది పిల్లలు రోజంతా తింటూ త్రాగుతూ నిద్రపోతూ ఉంటారు. చాలా సమయం నిద్రిస్తూ ఉంటారు. దీనివలన ఏమవుతుంది? వజ్రతుల్య జన్మను పోగొట్టుకుంటూ ఉన్నారు. మాయ చాలా తప్పులు చేయిస్తుంది. కుంభకర్ణుడి నిద్రలో నిద్రపుచ్చింది. ఇప్పుడు మేల్కొల్పే తండ్రి వచ్చారు. అజ్ఞాన నిద్ర నుండి మేల్కోండి. పూర్తి సృష్టిలో, అందులో ముఖ్యంగా భారతదేశంలో అజ్ఞానమే అజ్ఞానం ఉంది కనుక తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు తప్పు చేస్తే చాలా చాలా పశ్చాత్తాప పడవలసి ఉంటుంది. తర్వాత ఎంత చింతించినా లాభం ఏమీ ఉండదు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనుషులను దేవతలుగా తయారయ్యే చదువు ఉంది. ఈ విధంగా ఇతరులు ఎవ్వరూ చెప్పలేరు. ఇక్కడ కూడా అదే జ్ఞానము అని అనరాదు. ఇక్కడ ఆది సనాతన దేవి దేవత ధర్మస్థాపన జరుగుతోంది. ఇక్కడ కూడా చాలామందిని దేవి అని పిలుస్తారు. స్త్రీ దేవి అయితే పురుషుడు దేవుడు అవుతాడు. కానీ మనం ఇక్కడ సత్యుగంలో దేవి దేవత పదవిని పొందుకొనే పురుషార్థం చేస్తున్నాము కనుక తప్పకుండా సత్యుగ స్థాపకుడే దీనిని ప్రాప్తి చేయించగలడు అని మీకు తెలుసు. అన్ని సత్సంగాల కంటే ఈ విషయం ప్రత్యేకమైనది. ఎవరైతే ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేక అవతారాలు ధరిస్తారు అని చెప్తారో వారిని ఇలా ప్రశ్నించండి. ఒకవేళ ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే అవతారము అని చెప్పేవారు కూడా తప్పకుండా ఈశ్వరుడి అవతారమే అవుతారు కదా. అచ్చా, మరి రచన యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలను తెలియజేయండి అని అడగండి. వారు ఏ సమాధానము చెప్పలేకపోతారు. అనేక రకాల వారు ఉంటారు. రిద్ధి సిద్ధి మంత్రతంత్రాలు చేసేవారు కూడా ఉన్నారు. నూతన ఆత్మ సృష్టిలో ప్రవేశించగానే అది కూడా తన శక్తిని చూపిస్తుంది. ధర్మస్థాపన చేసేందుకు ప్రవేశించే నూతన ఆత్మల పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. క్రీస్తు ఇలాంటి వారి పేర్లు. ఇక్కడ శక్తి విషయం ఏదీ లేదు. శివ్ బాబా, మేము మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని మీరు అంటారు. దీనినే ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారం అని అంటారు. మీరు ఈశ్వరీయ సంతానం, మేం బాప్దాదా పిల్లలము అని ఏ సాధు సన్యాసులు మహాత్ములు అనరు. మనము స్వర్గ వారసత్వం తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి అంటే తండ్రి స్మృతిలో ఉండమని బాబా చెప్తారు. తండ్రి ఇక్కడే చదివిస్తారు. రాజ్య స్థాపన అవ్వగానే ఈ చదువు చదివించేవారు అదృశ్యం అవుతారు. ఈ బ్రాహ్మణ కులము ఇప్పుడే ఉంది. మేం బ్రహ్మ సంతానమని అంటారు. మరి బ్రహ్మ ఎప్పుడు వచ్చారు? బ్రహ్మ అయితే సంగమ యుగంలోనే వస్తారు కదా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచింపబడే బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. తర్వాత బ్రాహ్మణులు ఉండరు. తర్వాత మీరు మళ్ళీ దేవతా కులంలోకి వెళ్ళిపోతారు. తర్వాత కర్మ క్రియలు చేయించేందుకు ఉన్న బ్రాహ్మణులను ఋషులు మునులు ప్రారంభించి ఉంటారు. పూజారులుగా మారి ఉంటారు.
ద్వాపరయుగంలో శివుడి మందిరాలు నిర్మించి పూజించడం మొదలుపెట్టినప్పుడు పూజ్య దేవి దేవతలుగా ఉన్న వారే పూజారులుగా అవుతారు. ఆ సమయంలో మందిరాలలో బ్రాహ్మణులు కావాలి కనుక అక్కడ నుండే బ్రాహ్మణులు, లౌకిక బ్రాహ్మణులు ఉండడం కూడా ప్రారంభమై ఉంటారు. ఎవరైతే పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారో వారిని బ్రాహ్మణులు అనరు. మందిరాలలో విగ్రహాల ముందు బ్రాహ్మణులు తప్పకుండా ఉంటారు కనుక ఆ సమయంలో ఆ బ్రాహ్మణులు కూడా వెలువడి ఉంటారు. ఇది సంపూర్ణ వివరణ. వాస్తవానికి దీనితో కూడా జ్ఞానానికి సంబంధం లేదు. జ్ఞానము కేవలం మన్మనాభవని చెప్తుంది. శివబాబాను స్మృతి చేయమని పిల్లలైన మీకు చెప్పబడుతుంది. కేవలం స్మృతి చేసినంత మాత్రాన లక్ష్మీనారాయణులకు అవుతారా? అవ్వరు. మళ్ళీ చదువు కూడా ఉంది. ఎంత ఎక్కువగా సర్వీస్ చేస్తారో అంత ఎక్కువ ఉన్నత పదవిని పొందుతారు. అంత నోటిలో బంగారు స్పూన్ ఉంటుంది. నూతన ప్రపంచంగా అయ్యేందుకు మార్పులు చేర్పులు అవ్వడానికి సమయం అయితే పడుతుంది కదా. వినాశనం తర్వాత స్థాపన అవుతుంది. కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది. భలే భూకంపాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. కానీ అనేక ధర్మాలు వినాశనం అవ్వాలి. డ్రామా పూర్తి అవుతోంది. మనం ఇప్పుడు బాబా వద్దకు వెళ్ళి మళ్ళీ నూతన ప్రపంచంలోకి వస్తాము అని మీకు తెలుసు. ఈ సమయంలో ఈ యజ్ఞ బ్రాహ్మణులుగా అయ్యారు. 5000 సంవత్సరాల క్రితం వలె శివబాబా ఈ రుద్ర యజ్ఞాన్ని రచించారు. ఇది చాలా పెద్ద యజ్ఞం. సత్యమైన బ్రాహ్మణులైన మీరే యజ్ఞాన్ని సంపాలన చేస్తారు. ఆ బ్రాహ్మణులైతే స్థూలమైన యజ్ఞాలను రచిస్తారు. ఏవైనా ఆపదలు మొదలైనవి సంభవించినప్పుడు ఆ యజ్ఞాలను రచిస్తారు. సత్యుగంలో గురువులు మొదలైన వారి అవసరం ఉండదు. సద్గతి అవసరమైనప్పుడే గురువు కావాలి. ఇప్పుడు ఇక్కడైతే లెక్కలేనంత మంది గురువులు ఉన్నారు. ఇన్ని వేద శాస్త్రాలు మొదలైనవి ఉండి కూడా భారతదేశపు గతి ఇలా ఎందుకైంది? 5000 సంవత్సరాల క్రితం వలె మనుషులందరూ కుంభకర్ణుడి వలె గాఢ నిద్రలో మునిగి ఉన్నారు అని మీరు వ్రాయవచ్చు. అందరూ నిద్రిస్తారు, కానీ ఇది అజ్ఞాన నిద్ర. సద్గతినిచ్చే గురువులు ఎవ్వరూ లేరు. మరి ఇప్పుడు వెలుగునిచ్చే వారెవరున్నారు? పరంపిత పరమాత్మ లేకుండా వెలుగు రాజాలదు అని పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. ఇప్పుడైతే ఇంతమంది గురువులు ఉన్నారు. అయినా అంధకార రాత్రిగా దుఃఖం ఎందుకుంది? సత్యుగంలో అయితే అనంతమైన సుఖం ఉండేది. ఇప్పుడు భగవంతుడి శ్రీమతం లభించినప్పుడే సుఖం లభిస్తుంది. రావణుడు భారతదేశాన్ని పతితంగా దుఃఖితంగా తయారు చేశాడు. ఈ కామ మహాశత్రువును జయించమని తండ్రి చెప్తున్నారు. పవిత్రత ప్రతిజ్ఞ చేసినప్పుడే నూతన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. పవిత్రంగా అవ్వండి అని గురువులు ఎప్పుడూ చెప్పరు. సంపూర్ణ ప్రకాశాన్ని పొందుకున్న మీరు వెళ్ళి వారిని అనంత సుఖంలో ఉన్న భారతదేశం ఇప్పుడు ఎందుకు ఇంత దుఃఖితంగా అయింది అని ప్రశ్నించండి. మనమే దేవతలుగా అవుతాము అని పిల్లలైన మీకు తెలుసు. సన్యాసులైతే వెంటనే ఇల్లు వాకిళ్ళు వదిలి పారిపోతారు. ఆ సన్యాసులు పావనమైన వారని అంటారు. పావనంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము అని వారు చెప్పరు. మీ విషయమే ప్రత్యేకమైనది. సన్యాసులందరూ పవిత్రంగా ఉంటారు అని అనుకోకండి. స్థితి గట్టిపడునంత వరకు బంధుమిత్రులపైకి బుద్ధియోగం వెళ్తూనే ఉంటుంది. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మర్చిపోండి అని మీకు చెప్పబడింది. అది ఎంత కష్టం అనిపిస్తుంది. సన్యాసులను మీరెప్పుడు సన్యాసించారు? మీ లౌకిక పేరేమిటి అని అడిగితే ఇటువంటి విషయాలు అడగకండి, వాటిని గుర్తెందుకు చేయిస్తారు అని అంటారు. కానీ కొంతమంది కారణం చెప్తారు కూడా. అటువంటి వారిని మీరు వెంటనే అందరినీ మర్చిపోయారా లేక గుర్తుకు వస్తున్నారా అని అడగండి. మీరు ఎవరు? అన్నీ ఎలా వదిలేశారు? ఒంటరిగా ఉండేవారా లేక పిల్ల పాపలు కూడా ఉండేవారా? వారు మీకు గుర్తుకు వస్తూ ఉంటారా అని అడిగితే అవును, చాలా సమయం వరకు గుర్తు వచ్చేవారు, చాలా కష్టంతో మర్చిపోవాల్సి వచ్చింది అని అంటారు. తమ జీవితం అయితే గుర్తు ఉంటుంది కదా. భలే మనము శివబాబాను స్మృతి చేస్తాము, కానీ మన స్వంత జీవితాన్ని మరియు ఏవైతే శాస్త్రాలను చదివామో
వాటిని మర్చిపోలేం కదా అని అంటారు మీరు కూడా. జీవించి ఉండి మర్చిపోండి, దీనిని ధారణ చెయ్యండి అని తండ్రి చెప్తారు. లౌకిక సంబంధీకులను గుర్తు చేసుకుంటే అక్కడే బుద్ధి వ్రేలాడుతూ ఉంటుంది. మొదట ఈ విషయాలన్నీ విన్న తర్వాత నిర్ణయించుకోండి. జీవించి ఉండి మరజీవులుగా అవ్వండి. ఇతరులెవ్వరి మాట వినకండి. మీరు మీ పూర్తి జీవితాన్ని గురించి చెప్పగలరు. ఈ ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అని మీకు తెలుసు. సేవా కేంద్రాలు వృద్ధి అవుతూ ఉంటాయి. ఎవరైతే మమ్మ బాబా అని అంటారో వారు బ్రాహ్మణులుగా అవుతారు. ఇప్పుడు హే ఆత్మలారా అని తండ్రి చెప్తున్నారు. ఆత్మనే మాట్లాడుతుంది. మీరు ఎవరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను ఆత్మను చదువుతున్నాను అని వెంటనే చెప్తారు. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది. మీ ఆత్మ ఈ కర్మేంద్రియాలతో చదువుతుంది. ఆత్మ మరియు శరీరం రెండు ఉన్నాయి. ఆత్మయే శరీరాన్ని తీసుకొని వదులుతుంది, సంస్కారాలను ధారణ చేస్తుంది అని మీకు ఇప్పుడు తెలుసు. సత్యుగంలో ఆత్మలైన మీరు పుణ్యాత్మలు, ఇప్పుడు పాపాత్మలుగా ఉన్నారు. ఇది చివరి జన్మ. పరమాత్మతో ఏ జ్ఞానం అయితే ఉందో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. పరమాత్మలో ఉండే జ్ఞానం ఇప్పుడు ఆత్మలైన మీరు చదువుకుంటూ ఉన్నారు. మిగిలిన మనుషులంతా ఘోర అంధకారంలో ఉన్నారు. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. వాటిని జ్ఞానం అని అనరు. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. గీత రచయిత ఎవరు? వారు ఎప్పుడు వచ్చారు? గీత ఎప్పుడు లిఖించబడింది అని మీరు ప్రశ్నించవచ్చు. బాబా కూడా వ్రాస్తుంటారు. దానిని గురించి మీరు మననం చేయాల్సి ఉంటుంది. ఇలా మీ బుద్ధిలో ధారణ చేస్తూ ఉంటే మీ ఉన్నతి అవుతూ ఉంటుంది. నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. పిల్లలకు మాల రహస్యం కూడా అర్థం చేయించారు. పరంపిత పరమాత్మ బేహద్దు పుష్పం మాలలో. తర్వాత అటువైపు ఇటువైపు ఉంటుంది కదా పూసలు. బ్రహ్మ సరస్వతి జంట పూసలు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన రచింపబడింది. వీరు ఆది దేవుడు, అటువైపు ఆది దేవికి గుర్తు. ఈ బ్రాహ్మణులు మిగతా వారు స్వర్గాన్ని తయారు చేశారు. అందుకే వారిని పూజిస్తూ ఉన్నారు. మధ్యలో ఆ 8 మణులు చాలా సహయోగం చేసిన సూర్యవంశం వారు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. యజ్ఞంలో ఆహుతి ఇవ్వబడుతుంది అని కూడా మీకు తెలుసు. మాతల ఉన్నతికై బాబా యుక్తిని రచించారు. బలిహారం అయ్యారు కదా, కనుక తండ్రిని అనుసరించండి. గాంధీకి సహకరించిన వారికి కూడా అల్పకాల సుఖం లభించింది. అంటే స్వాతంత్రం కోసం ఎంతోమంది జైలుకి వెళ్ళారు, దెబ్బలు తిన్నారు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు ఆంగ్లేయులు. అలాంటి వారికి కూడా ఇప్పుడు సుఖం లభిస్తోంది. అంటే పదవులలో ఉన్నవారు వారే. వారు హద్దులోని తండ్రి పితాజీ గాంధీ మహాత్ముడు. వీరేమో అనంతమైన తండ్రి. ఇక్కడ బాబా సర్వస్వమును మాతల పాదాల వద్ద ఉంచారు. అందుకే వీరు మొదటి నంబర్లోకి వెళ్ళారు. బ్రహ్మబాబా పిల్లలైన మీరు కూడా పురుషార్థం చెయ్యాలి. ఎవరైతే సహాయం చేస్తారో వారే స్వర్గానికి అధిపతులుగా అవుతారు. శివబాబాకు మేము సహయోగం ఇస్తున్నాము అని భావించకండి. వాస్తవానికి శివబాబాయే మీకు సహాయం చేస్తున్నారు. అరే వారు దాత. మీరు మీ కొరకే చేసుకుంటున్నారు. ఏం చేసినా మీరు స్మృతిలో ఉంటే వికర్మల వినాశనం అవుతాయి. స్వర్గాన్ని స్మృతి చేస్తే స్వర్గంలోకి వెళ్ళిపోతారు. బాబా స్వయంగా చెప్తున్నారు, మన్మనాభవ. అలా లేకుంటే శ్రేష్టమైన పదవి ఎలా లభిస్తుంది? లెక్క చూసుకోవడం మీ పని. నేను ఇస్తున్నాను అని ఎవ్వరూ భావించకండి. ఇది శివబాబా యజ్ఞం నడుస్తోంది, నడుస్తూనే ఉంటుంది. మేము కేవలం భారతదేశాన్ని మాత్రమే కాదు, పూర్తి విశ్వం అంతటా తండ్రి సహయోగంతో మా రాజధానిని స్థాపన చేసుకుంటున్నాము అని బ్రాహ్మణ పిల్లలైన మీ హృదయంలో ఉంటుంది. మేము మళ్ళీ పవిత్రంగా ఈ భారతదేశాన్ని స్వర్గంగా చేసి రాజ్యం చేస్తాం. శివబాబా మతమును అనుసరిస్తేనే భారతదేశం స్వర్గంగా అవుతుంది. కనుక శివబాబా చదివిస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడే దేవతా సంప్రదాయంలోకి వస్తారు అని బాబా చెప్తున్నారు. వికారాలలోకి పడిపోవడం వలన ఒక్కసారిగా సర్వనాశనం అవుతారు. తమపై తామే కృప చూపకుండా అకృప చూపిస్తే శాపగ్రస్తులవుతారు. నేను వరదానాన్ని ఇచ్చేందుకు వచ్చాను, కానీ శ్రీమతమును అనుసరించకుంటే మిమ్మలను మీరే శపించుకుంటారు, పదభ్రష్టులవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బుద్ధి ద్వారా సర్వస్వము మర్చిపోయేందుకు జీవించి ఉండి మరణించాలి. ఒక్క తండ్రి చెప్పినదే వినాలి. తమ స్వోన్నతి కొరకు పూర్తిగా బలిహారం అవ్వాలి. సెకండ్ పాయింట్, శ్రీమతమును అనుసరిస్తూ స్వయంపై కృప చూపించుకోవాలి. మీ పైన మీరే కృప చూపుకోవాలి. సత్యమైన బ్రాహ్మణులుగా ఈ యజ్ఞాన్ని సంపాలన చేయాలి. ఈ చదువును బాగా చదివి శ్రేష్టమైన పదవిని తీసుకోవాలి. వరదానం, సేవను తండ్రి ముందు బుద్ధి ద్వారా అర్పించి స్వయం నిశ్చింతగా ఉండే సఫలతా స్వరూప భవ. ఎటువంటి కష్టమైన సేవ అయినా ఆ సేవను తండ్రి ముందు బుద్ధి ద్వారా అర్పించండి. మీ సేవ మీ ఇష్టం బాబా అని. నేను చేశాను సఫలం అవ్వలేదు అని ఈ నాది నాది అనే దానిని తీసుకురాకండి. ఇది తండ్రి యొక్క సేవ, తండ్రి తప్పకుండా చేస్తారు. తండ్రి ముందు ఇలా ఉంచేస్తే సదా నిశ్చింతులుగా ఉంటారు. అంతేకాక సఫలత కూడా లభిస్తుంది. ఎప్పుడు బలహీన సంకల్పం యొక్క బీజాన్ని వేయకండి. సేవ అయితే చేస్తున్నాము, కానీ తండ్రి నుండి సహాయం లభించడం లేదు, బహుశా నేను అందుకు యోగ్యంగా లేనేమో అని అనుకోవడం కూడా వ్యర్థ సంకల్పమే. ఈ వ్యర్థ సంకల్పాలే సఫలతను, విజయాన్ని దూరం చేస్తాయి. స్లోగన్, ఎవరి స్మృతి యొక్క జ్యోతి సదా వెలుగుతూ ఉంటుందో, బాబా స్మృతిలో ఉండడం, వారే బ్రాహ్మణ కుల దీపకులు. అవ్యక్త ఇషారా, బంధనాల నుండి ముక్తి అయ్యి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకోవాలి. 5 వికారాలు, 5 ప్రకృతి తత్వాల బంధనాల నుండి ఎంతవరకు ముక్తి అయ్యాను అని. లిప్త ఆత్మన లేక ముక్త ఆత్మన. శరీర సంబంధాల యొక్క బంధనం, శరీర బంధనాలు అంటే శరీరం గురించి అభిమానం, శరీర సంబంధీకులు, ఇలాంటివన్నీ, వస్తువులపైన ఆకర్షణ, ఇవన్నీ కూడా ఇలాంటివి ఏవి ఉండకూడదు. ఈ ఆటలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నిమిత్త మాత్రంగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, లగావుతో కాదు. అప్పుడే బంధనముక్తాత్మ అని అంటారు. ఓం శాంతి.